అన్ని సీజన్స్‌తో పోల్చుకుంటే ఈ సీజన్ 9 ఉండే ట్విస్టులు అన్నీ ఇన్ని కావని చెప్పుకోవాలి. ఈరోజు ముఖ్యంగా వీకెండ్ వచ్చిన నాగార్జున గారు బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అంటూ సంచలన నిర్ణయం తీసుకున్నారనే చెప్పాలి. అయితే ఈ సంచలన నిర్ణయంలో ఎవరు బలయ్యారనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్ని పలకరించిన తర్వాత డెమాన్ పవన్ దగ్గరికి వచ్చి ఆగారు. డెమాన్ పవన్, నువ్వు అమ్మాయిల పట్ల ఏదైతే హ్యాండ్లింగ్ చేస్తున్నావో అది నాకు అసలు నచ్చలేదు అనగానే డెమాన్ పవన్, సార్ నేను ఏది కావాలని చేయలేదు. రీతు పదే పదే సార్లు నన్ను ఇరిటేట్ చేస్తుంటే ఆ సందర్భంలో ఆమె నా మాట వెళ్ళిపోవటం ఉంటే ఆపడానికి ఏదీ లేక సో నేను నా చేతితోనే ఆమెను పుష్ చేస్తే ఆమె బెడ్ మీద పడింది సార్ అంటే తప్ప నేనేం కావాలని చేయలేదు సార్ అంటే ఈలోగా నాగార్జున గారు చాలా గట్టిగానే ఇచ్చుకున్నారు డెమాన్ పవన్కి. తెలిసి చేసినా తెలియక చేసినా ఒక ఆడపిల్లని నువ్వు వాళ్ళ మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం ఎంతవరకు కరెక్టు. సో బిగ్ బాస్ ఓపెన్ ద గేట్స్ అనగానే డెమాన్ పవన్ చాలా అంటే చాలా ఏడ్చాడని చెప్పాలి. ఇక ఇందులో భాగంగానే రీతు కలగజేసుకొని, సార్ ఇంకెప్పుడు అలా జరగదు సార్, నా వల్ల తను శిక్షించొద్దు సార్ ప్లీజ్ అంటూ చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేసింది నాగ్ సార్ని. అయితే రీతు కూడా చాలా గట్టిగా పడిందని చెప్పాలి. ఇప్పటివరకు రీతు డెమాన్ పవన్ ఇలా అవ్వడానికి కారణం నువ్వే. ఏదేమైనా నీ గేమ్ నువ్వు ఆడుకుంటే బాగానే ఉండేది. నీ వల్లే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి డెమాన్ పవన్ వెళ్ళిపోతున్నాడంటే ఇక డెమాన్ పవన్ భయపడిపోయి, సార్ ఇంకెప్పుడు నా తరపు నుంచి అలాంటి తప్పు జరగదు సార్, నన్ను క్షమించండి సార్ అంటూ రిక్వెస్ట్ చేశాడు. అలాగే తనుజ కూడా చాలా రిక్వెస్ట్ చేసింది సార్ డెమాన్ పవన్ని, ఎప్పుడు కావాలని చేయడు సార్, తను అమ్మాయిల పట్ల చాలా అంటే చాలా గౌరవంగా ఉంటారు, ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయండి సార్ అంటూ తనుజ కూడా రిక్వెస్ట్ చేసింది. అయితే నాగార్జున గారు ఈలోగా కలగ చేసుకుని డెమాన్ పవన్ కావాలని చేశాడని మీరు ఎంతమంది అనుకుంటున్నారంటే ఎవరు కూడా హ్యాండ్ రైజ్ చేయలేదు. సో చూసావు కదా, హౌస్లో ఎవరు కూడా నువ్వు కావాలని చేయలేదు అన్నారు. కాబట్టి నేను ఈ తప్పుకి క్షమించి ఊరుకుంటున్నాను. నెక్స్ట్ టైం కనుక రిపీట్ అయితే డైరెక్ట్గా బిగ్ బాస్ గేట్ నుంచి బయటకు వెళ్ళిపోతాం అంటూ డెమాన్ పవన్ని హెచ్చరించారు. మరి మొత్తానికి మీరేమంటారు? వీకెండ్ వచ్చిన నాగార్జున గారు డెమాన్ పవన్పై అంత రియాక్షన్ అవ్వాల్సిన అవసరం ఉందంటారా లేదంటారనేది ఒక విధంగా చెప్పాలి అంటే ఇప్పటికన్నా డెమాన్ పవన్ రీతుతో ఉండకుండా తన గేమ్పై ఇంకా శ్రద్ధ పెడతాడేమో చూడాల్సి ఉంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.